అందరికీ నమస్కారం. నేను భగవద్గీత గురించి శ్లోకములు, వాటి సులభతరమైన తాత్పర్యముల గురించి అందరికీ తెలిసే రీతిలో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నవి. ఏ అధ్యాయం చదివితే కలిగే ప్రయోజనాలు, వాటి యొక్క ఫలితాల గురించి హెడ్డింగ్ రూపంలో చెప్తున్నాను. మొదటిది అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం చదవటం వల్ల చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. పూర్వజన్మ పాపాలు తొలగుతాయి. 2. సాంఖ్యయోగం. ఈ అధ్యాయం చదవటం వల్ల ఆత్మస్వరూపము గోచరిస్తుంది. అలౌకిక శక్తి లభిస్తుంది. సుఖశాంతులు కలుగుతాయి. 3. కర్మయోగము. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది. తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది. 4. 5. జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము. ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపము నశించి ఉత్తమ గతిని పొందుతాయి. 4వ అధ్యాయం వలన భయద్వేషాలు, 5వ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి. ఆత్మ సంయమ యోగము. ఈ అధ్యాయం చదివిన వారికి అన్నదాన, గోదాన, విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితము లభించి విష్ణు సాయుధ్యం పొందుతారు. జ్ఞానసిద్ధి కలుగుతుంది. 7. జ్ఞాన విజ్ఞాన యోగము. జన్మరాహిత్యం కావాలి అనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు, ఉత్తమమైన జన్మ కలుగుతుంది. 8. అక్షర పరబ్రహ్మయోగం. ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మరాక్షసత్వము వదిలిపోయి పాపాలు నశిస్తాయి, ముక్తి కలుగుతుంది. 9. రాజ విద్య రాజగుహ్య యోగము. ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువలన సంక్రమించిన పాపము లేదా రుణము నశిస్తుంది. యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. 10. విభూతి యోగము. ఈ అధ్యాయం చదవడం వల్ల ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. జ్ఞానం వృద్ధి అవుతుంది. మహా ఐశ్వర్యం లభిస్తుంది. 11. విశ్వరూప సందర్శన యోగము. ఈ అధ్యాయం నిష్ఠగా పఠించటం వలన భూత ప్రేత పీడలు తొలగుతాయి. 12. భక్తి యోగము. ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞాన దృష్టి కలుగుతుంది. ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగము. 13. ఈ అధ్యాయం చదవడం వల్ల చండాలత్వం నశిస్తుంది, కోరిన ఫలము లభిస్తుంది. 14. గుణత్రయ విభాగ యోగము. ఈ అధ్యాయం చదివితే వ్యభిచార దోషం, శ్రీహత్య పాతకం తొలగిపోతాయి. మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది. 15. పురుషోత్తమ యోగం. ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి. దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, మోక్షం సిద్ధిస్తుంది, మహాతపస్సు చేసిన ఫలం లభిస్తుంది. 16. దైవాసుర సంపద్విభాగ యోగం. ఈ అధ్యాయం చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బలపరాక్రమాలు సిద్ధిస్తాయి. ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. రాజాధిరాజులా వెలిగిపోతారు. 17. శ్రద్ధాత్రయ విభాగ యోగం. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది. సత్వరం ఫలితం కనిపిస్తుంది. అనేక వ్యాధులు దూరం అవుతాయి.
18 మోక్ష సన్యాస యోగం. నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. అంతేకాదు, యజ్ఞం చేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది. దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. ఈ ఒక్కొక్క అధ్యాయము దానికి సంబంధించిన శ్లోకము చదువుతూ అందరికీ సులభతరంగా అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో చదివి మీ అందరికీ వినడానికి అవకాశం కలగజేయటం నా ఆసక్తి. అందువలన ప్రతి ఒక్క అధ్యాయం గురించి, ప్రతి ఒక్క శ్లోకము దాని అర్థం గురించి పొందుపరచుదాము అనే ఉద్దేశంతో సంకల్పించాను. మీ అందరూ ఆశీర్వదించి వీటిని ప్లే చేసుకొని వినవలసినది అని భావిస్తున్నాను. భగవద్గీత చదవడం అందరికీ ఆసక్తి ఉన్నప్పటికీ కూడా చదవడానికి అవకాశము, సమయము ఉండకపోతూ ఉంటుంది. తప్పనిసరిగా చదివితే ఎంతో ఫలితం ఉంది కాబట్టి, వినడం వీలుకు పడుతుంది కాబట్టి ప్లే చేసుకొని వింటే అందరికీ అందుబాటు కలుగుతుందని నా ఉద్దేశంగా భావిస్తున్నాను. మీరందరూ ప్రోత్సహించి తప్పనిసరిగా వినవలసినదిగా భావిస్తున్నాను. అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్క శ్లోకము సులభతరమైన అర్థంతో తాత్పర్యము చదివి పెడుతూ ఉంటాను. అందరూ విని ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నానండి. నమస్తే.